శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తోటంపేడు పరిధిలో శివనాథపురం వద్ద నిర్మించిన టిట్కో గృహాలను బుధవారం నాడు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తన చేతుల మీదుగా లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేతో కలిసి తమ కొత్త ఇంట్లోకి గృహప్రవేశాలు నిర్వహించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇదియో చరిత్ర. 2029 నాటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరిని సొంతింటి వారిని చేసే బాధ్యత నాది అని వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా కష్టాలు కష్టాలు కష్టాలు. చాలు 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 సైడ్ వచ్చి బాబు, సైడ్ వచ్చి. మా ఇంటికి వెళ్ళా ఓనరమ్మా, రమ్మా ముందుగా, రమ్మా ముందు బాబు. మా ఇంటికి వెళ్ళా ఓనరమ్మా. బాబు గారు పంపించారు, పవన్ కళ్యాణ్ పంపించారు. గోపాలన్నకి ఓనర్ దగ్గర బాగుంటారా? ఇద్దరు సొంతిల్లు కవర్ కదా అప్పుడు నాయన స్టార్ట్ చేశారు. చక్కగా ఆయన గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు, ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం. 2017 కళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారి అప్పుడు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు. నేను నారాయణన్న అప్పుడు మంత్రిగా ఉండారు. తర్వాత నాన్నగారు కూడా అప్పుడు ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంది. అప్పుడు అందరం వచ్చి టిట్కో ప్రారంభించి కొబ్బరికాయ కొట్టాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ రోజు అన్నాడు, నాయన అరే నేను రేపు ఉంటానో ఉండనో తెలియదు, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్క పేదవాడికి చెందాలి, ఎక్కడ కూడా దీంట్లో ఎటువంటి
అవకతవకలు జరగకూడదు. అందరూ కూడా ఇల్లులు ఎవరైతే 50,000, 20,000, 5,000, లక్ష కట్టున్నారో ప్రతి ఒక్క పేదవాడికి ఈ ఇల్లు చెందాలి అని మాట ఇచ్చి అడిగాడు. ఈరోజు ఆ గర్వంగా నాకు కలుపుకుంటున్నందుకు ఈరోజు ఆ మాట నెరవేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు భవానీ ప్రసాద్ గారికి, కమిషనర్ గారికి, అట్నే దేవికా మేడం గారికి, కోలా ఆనంద్ గారికి, మాకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఏం చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు. పైగా మనకి ఇల్లు లేకుండా ఎన్నో కష్టాలు పడి మన పిల్లల్ని చదివించుకొని, కొంతమంది పిల్లలు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో, కొంతమంది వృద్ధులైపోయి బాబు ఒక్కడిసి ఆపమాలి, ఒకరికి ఆపండి ప్లీజ్, అయిపోయిన తర్వాత మరి ప్రతి ఒక్క చేతులు పెడతారని చెప్పి ఈరోజు నేను మీ మనసులో మాటిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడతో ఆగదు, ఈ ప్రస్థానం ఇక్కడతో ఆగదు. నేను ఈరోజు మళ్ళా మాటిస్తున్నాను, ఎవరైతే ఇల్లు లేకుండా ఊర్లలో కూడా పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కడికి 3 సెంట్ల భూమి ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నాం. అట్టే టౌన్ లో ప్రతిసారి అందరం వస్తున్నాం, ఎలక్షన్లలో మాట్లాడుతున్నాం, పోతున్నాం. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. 3 సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీ బస్సు కల్పించాడు, ఇట్లో ఇండ్లు ఇస్తున్నాడు, డోక్రా లోన్లు ఇస్తున్నాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే అలాగే గోపాలన్న కళల ఇది స్కిల్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే దాన్ని మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఈ రోజు మళ్ళీ ఓపెనింగ్ చేశారు, వారి పనులే ఓపెన్ చేయించారు. ఇలాంటి ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు. ఓకేనా? నమస్కారం. నా పేరు మరియమ్మ. నేను 2017లో 1,00,000 రూపాయలు కట్టాను. ఈ రోజు గోపాల్ రెడ్డి సారు మాకు పట్టా ఇచ్చారు. బృందమ్మ గారు మాకు ఈ సొంత ఇల్లు, వాళ్ళ అబ్బాయి సుధీర్ రెడ్డి సార్ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అందరికి సార్కి ఇదైతే సంతోషంగా ఉన్నది మాకు. మేము ఇది కలగానే ఇల్లు పట్టాలనుకున్నాము. ఆయన మానవలే కదా మాకు వచ్చింది. ప్రశాంతంగా మీరు గృహప్రవేశం చెప్తే మీరు పెట్టాలి. ఈసారి ఎమ్మెల్యే గారు ఉంటా మీకు పెట్టిస్తున్నారు భోజనం. సో మీరు ఫోన్ చేయండి, ఫోన్ చేసి